Hi everybody, this is Annapurna Sunkara. Today I want to talk to you about something that's been bugging me for a while now. మొన్నటికి మొన్న బాహుబలి చూసాం అందరం. అదొక అద్భుతం. అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్గా ప్రతి అమ్మాయికి అవమానమేండి. ఎవరితో నువ్వు నా కటౌట్ చూసావా ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. అసలు అంతెందుకండి, మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎలా చూపిస్తున్నారంటే ఒకడిని అవమానిస్తేనే కామెడీ, ఒకడిని కొడితేనే ఎంటర్టైన్మెంట్, ఒక రేప్ గురించి మాట్లాడితే ఫన్నీ. వన్ మినిట్. అత్తారింటికి దారిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడా నా కలర్ ఎక్కడా అని ఎందుకు మాట్లాడతాడు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేవాడిని తీసే డైరెక్టర్కి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? వీపు విమానం మొత్తం మోగిపోతుంది. 50 ఏళ్ళ బ్రహ్మానందం 30 ఏళ్ళ సోనాల్ చౌహాన్ అనే యాక్ట్రెస్ని రేప్ చేయడం గురించి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. అసలు ఏమన్నా సెన్స్, ఏమన్నా బుద్ధి జ్ఞానం అందులో? నీ వస్త్రాలంకరణమై పెట్టిన షరతులో సగం స్వరాలంకరణమై పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. సినిమాలోనే కాదండి, బయట కమీడియన్ అలీ మనిషా దున్నపోతావాడు. ఆడియో ఫంక్షన్స్లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు, సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సుమా అలీ మీరు ఇద్దరు? చాలా, ఎందుకంటే తను నాకు ఒక శిష్యులు లాంటిదండి. ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు జనాలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అంతే తప్ప ఆలీకి వార్నింగ్ ఇచ్చేవాడు ఇంతవరకు పుట్టదండి. ఇంకా ఒక యాంకర్ డ్రెస్ గురించి, తను షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు. అన్నం తినేవాడు ఎవడు పబ్లిక్లో 1000 మందిలో అలా మాట్లాడు, కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చాలలో అలా నవ్వరండి. ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి, ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, ఫేస్బుక్లో ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ చూసాడు, అమ్మాయి బాగుంది అనుకుని, అమ్మాయి న్యూఢిల్లీలో ఉంటుంది, అమ్మాయి బాగుంది అనుకుని అమ్మాయి ఇష్టపడ్డాడు. ఎవరైనా అమ్మాయి చూడాలి, అమ్మాయి దగ్గర వెళ్ళాలి అనుకున్నాడు. న్యూఢిల్లీ దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర 4 కష్టపడ్డాడు, బస్తాలు మోసాడు. నడి రోడ్డు మీద ఆ అమ్మాయి యూనిఫామ్ విప్పి ఆ అమ్మాయికి చీర కట్టి మేకప్ వేస్తే ఏమంటారండి మీరు? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్ లో సినిమా తీయాలి అనుకుంటే ఒక్కటి గుర్తుంచుకోండి, ఇండియాలో 30% అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్, చదువుకుని వాళ్ళు, చదువురాని వాళ్ళు, 48% ఆడవాళ్ళు. 48% అవమానిస్తూ మీరు సినిమా తీస్తే మీరు ఎవరి కోసం సినిమా తీస్తున్నట్టు? మాకు చేతకైనప్పుడు మీకు ఏమైనా చేతనైతే చేయండి, మాకు ఇవే తీయవచ్చు, మీకేమైనా తీయడం వస్తే తీయండి, అంతే. నేను ఒప్పుకుంటాను, ఫైన్, నిజమే ప్రాబ్లం ఉంది ఆడియన్స్లో, అందుకే వీడియో చేస్తున్నాను. ఆడియన్స్గా ఫస్ట్ మనం మారాలి. మనం మారకపోతే వాళ్ళు ఆ సైకిల్లో నుంచి బయటికి రారు. ఏటి మాకు సినిమాలు చూడటం రావట్లేదా? ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? మమ్మల్ని సి క్లాసు టేస్ట్ లేదు అన్నం కాదు. సినిమా చూసే విధానం మారాలి. మనం హీరోల్ని పూజించే విధానం మారిపోవాలి కంప్లీట్గా. హీరోలు హీరోయిన్లు ఇద్దరు సినిమాలో ఒకటే అన్నట్టు సినిమాలు చూడండి. హీరోలకి కటౌట్లు పెట్టి హీరోయిన్లకి దర్శకులకి కటౌట్లు పెట్టకుండా ఇది ఎప్పుడు హెల్తీ కల్చర్ కాదండి. మన సినిమా చూసే విధానం మారితే వాళ్ళు కూడా సినిమా తీయాలని. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా.